మ్యూజిక్ అందరికి తాత ఎవరు తెలుసా? Genesis 4. వెయిట్ ఐ డోంట్ ఆస్క్. వెయిట్ ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి. ఒక్కరు మాత్రం అరిచి చెప్పారు, అబ్బా థ్యాంక్ గాడ్, ప్రైజ్ గాడ్ ఫర్ యూ. మ్యూజిక్ అందరికి ఎక్కడ నుండి వచ్చారు? అందరికి మేకర్ ఎవరో బైబిల్లో ఉంది, చూద్దామా? నోహ సంతానం నుండి చూస్తాము. చదవండి దయచేసి, తీయండి. ఆదికాండము 4:21. అతని సహోదరుని పేరు యూబాలు. ఎవరంట? అందరూ చెప్పాలి, ఎవరంట? యూబాలు. ఎవరంట? చదవండి. ఇతడు సితారయు సానికయు వాడుక చేయవారందరికీ మూల పురుషుడు. అంటే సితారా అని తెలుగులో రాయబడి ఉంది. స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటికి. ఈరోజు నీ దగ్గర ఉందా? మంది కాదండి అంటారు. నో మంది. క్లెయిమ్ వాట్ ఈస్ యోర్స్, డెవిల్ హస్ యాడెడ్ ఎనఫ్. కావాల్సిన రోజు సాతాను పెట్టుకున్నాడు, విశ్వాసాలు వదిలిపెట్టారు. ఇంకా ఇక్కడ కొనసాగించండి. ఇక్కడ చూస్తూ ఉంటే బైబిల్లో చూసినప్పుడు వి అండర్స్టాండ్, దేవుని వాక్యం ఎక్కడైతే వస్తుందో అక్కడ దేవుని మర్మం అనుగ్రహించబడతాం. బైబిల్లో చూస్తాం, ఎలీషా దేవుని చిత్తంని తెలుసుకుంటానికి ఆయన ఏమడుగుతాడు తెలుసా? ఇదిగో దేవుని చిత్తం నేను తెలుసుకోవాలి, నాకు ఒక హార్పిస్ట్ని పిలవండి అంటాడు. ఒకసారి చదువుతామా? లెట్స్ గో టు ద రెఫరెన్స్ ప్లీజ్. నాకు ఒక హార్పిస్ట్ని తీసుకుని రా. ఆయన హార్పిస్ట్ వచ్చి వాయిస్తూ ఉంటే దేవుని మర్మము ఎలీషాకి అనుగ్రహించబడిందంట. దేవుని వాక్యలో చూసినప్పుడు అండి, ఈ సృష్టి మొత్తం స్వరను వింటుంది. యెషయా గ్రంథం 1-2 చూసినప్పుడు ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గో. మీకాలో చూసినప్పుడు మీకా 6:1 చూసినప్పుడు దేవుడు సెలవిచ్చే మాట వినాలి. ఎక్కడ? పర్వతములో, కొండలో నీ స్వరము వింటాయి. ఎక్కడ? ఇర్మియా గ్రంథం 22-29 చదివినప్పుడు ఓ భూమి ఆలకించు, భూమి ఆలకించు, యెహోవా సెలవిచ్చే మాట. నీవు ఒకటి జ్ఞాపకం చేసుకోవాలండి, నీ చుట్టూ ఉన్న సృష్టి అంతా దేవుని మాటని ఆలకిస్తుంది. ఈరోజు దేవుని మాట రావాలంటే నీ నోటిలో నుండి రావాలి అనేది మీకు తెలియజేస్తున్నాను.